అస్మద్గురుభ్యో నమః. మనం ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకాలను రామాయణానికి జయమంత్రమని, సుందరకాండను పూర్తిగా చదివిన ఫలితాన్నిచ్చే శ్లోకాలని చెప్తారు. జయత్యతి బలో రామః లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవః రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సముద్ధార్తో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఈ శ్లోకములు హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు పదే పదే ఎంతో ఉత్సాహంగా చెప్పిన శ్లోకాలు. ఈ శ్లోకములలో ఏమని చెప్తున్నారంటే, అత్యంత బలశాలి అయిన నా స్వామి శ్రీరాముడు, అతని సోదరుడైన లక్ష్మణుడు, అలాగే స్వామి చేత పాలింపబడే వానరరాజు సుగ్రీవుడు జయాన్ని పొందుతురుగాక. నేను ఏ పనినైనా సునాయాసంగా చేసే కోసలరాజైన రాముని దాసుడను. శత్రు సైన్యాన్ని నిర్జించే వాయుకుమారుడైన హనుమంతుడను. వేలాది రాళ్లను చెట్లను పెకలించి దాడి చేసే నా ముందు వేల మంది రావణులైన యుద్ధంలో నిలువలేరు. అటువంటి నేను లంకానగరాన్ని కంపింపజేసి సీతాదేవికి నమస్కరించి నా కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వెళతాను అని ఈ శ్లోకాల తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ.